నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. దాదాపు 6 ఏళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఇక సిబిఐ కోర్టుకి హాజరు కానున్నారని మనకు వస్తున్న సమాచారం. అయితే అవుననే సమాధానం కూడా వస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో అక్రమ ఆస్తుల కేసులు అయితే నమోదై ఉన్నాయి. అయితే బెయిల్ మీద ఉన్నది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ బెయిల్ రద్దు చేసుకుంటూ వస్తానే ఉన్నది కూడా తెలిసింది అందరికీ. అయితే 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కబోతున్నారని సమాచారం వస్తుంది. నిజంగా ఈ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కోర్టు మెట్లు ఎక్కటానికి ఎందుకు వస్తున్నాడు అని అంటే, మరి ఆ కోర్టు మెట్లు ఎక్కకపోతే కనుక ఖచ్చితంగా 4 గోడలకే పరిమితం అవ్వాలి. అంతకుముందు చెప్పాడు కదా, ఎవరికి తెలియకుండా నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని. ఆ 4 గోడలు ఏంటంటే ఇంట్లో, ఈ 4 గోడలు ఏంటంటే జైలు ఊచలు లెక్క పెట్టాలన్నమాట. అందుకని చెప్పేసి ఈ ఊచలు లెక్క పెట్టకుండా ఉండటం కంటే ఆ మెట్లు ఎక్కటమే బెస్ట్ అనుకున్నాడు. కాబట్టే ఈ రోజున మొత్తానికి సలహాలు సూచనలు పాటించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే కోర్టుకు వెళ్ళబోతున్నాడు. ఇక్కడ ఇతను చేసిన తప్పేంటంటే, మొన్న యూరప్ ట్రిప్కి వెళ్ళినప్పుడు రాంగ్ ఫోన్ నెంబర్ ఇవ్వటం, రాంగ్ ఈమెయిల్ ఇవ్వటం, రాంగ్ అడ్రస్ ఇవ్వటం. మరి అది పని చేయట్లేదు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబరు స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పేసి చెప్పటం. మరి తను వెళ్ళిన ట్రిప్ వెంటనే ఎక్కువ రోజులు కంటిన్యూ చేయకుండా మిడిల్లోనే రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. తర్వాత తను చెప్పింది ఏంటి అంటే, నాకు ఫోను లేదు, ఫోన్ నెంబరు లేదు. అదే కదా ఆయన ఎప్పుడు చెప్తాడు. మరి ఫోన్ నెంబర్ లేని వ్యక్తి నెంబర్ ఇవ్వటం ఎందుకు? దాన్ని పోయే దాన ఇది. ఇట్లాంటివన్నీ ఇంకా గతంలో మరి అక్రమ ఆస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి. మరి తర్వాత జైల్లో ఉండొచ్చిన తర్వాత ఆ జైల్లో ఉండి, అంటే ఆ రోజున జైలు అంటే అది రిమాండ్ మీదే ఉన్నాడులేండి ఆయన 16 నెలలు కూడా. మరి అలాంటి వ్యక్తి తర్వాత వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి తల్లిని చెల్లిని తండ్రి చావుని అన్నింటిని అడ్డం పెట్టుకున్నాడు. మరి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఏం చేశాడంటే ఏమీ చేయలే, అదందరికీ తెలిసిందే. దానికి ఏమీ చేయలేదంటే అభివృద్ధి చేయలేదు, కానీ అన్యాయాలు అయితే చాలా చేశాడు, అక్రమాలు అయితే చాలా చేశాడు. దోపిడీలు, దౌర్జన్యాలు, దారుణాలు అన్నీ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మద్యం కుంభకోణం. ఎంతమంది ప్రాణాలు, ఏ విధంగా వాళ్ళు ఈ రోజున నరకయాతన పడుతూ మంచానికే పరిమితమైన ఉన్న వ్యక్తులు. మరి ఇవన్నీ చూసిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు, అంటే గతంలో 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు, మరి 16 నెలలు జైలు జీవితం అనుభవించి వచ్చి ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత లక్షల కోట్ల రూపాయలకి మరి ఏ విధంగా మారినాయి, మరి ఎంత కొట్టేశాడు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు కోర్టుకు వస్తే ఏం జరగబోతుంది, మరి ఏం చెప్తాడు. మరి ఈ లోపుగా ఈయన జన సమీకరణలు చేసి మరి జనాలంతా తీసుకొచ్చేసి ఏదన్నా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసి నెక్స్ట్ కోర్టుకు వెళ్లకుండా ఉండటానికి దాన్ని సాగ్గా చూపిస్తాడా అనే ఆలోచన కూడా కలుగుతుంది. మేడం, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టుకు వస్తున్నారని సమాచారం వస్తుంది. ఈలోపే మరి పండగ తర్వాత మేము ప్రజల్లోకి వస్తాము, తమ వాళ్ళ నియోజకవర్గాల్లో అందరం పంపిస్తాం, పేరు నాని, కొడాలి నాని అంటూ సమాచారం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈలోపు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి? కొడాలి నాని ప్రజల్లోకి ఏమని చెప్పి తెస్తాడు? కొడాలి నానినే చెప్పాడు, నా ఉద్యోగం బీకేశారు ప్రజలు, మేము ఎందుకు మాట్లాడాలి అని. మరి ఎందుకు వచ్చి మాట్లాడతాడు? రాడు. కొడాలి నాని రాడు. ఇంకా వల్లభనేని వంశీ మరి జైలు జీవితం అనుభవించి వచ్చాడు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మరి మీరు ఎందుకు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, మరి గతంలో ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి ఏదైతే ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు కానీ ఈ భూములు కొట్టేయటం కానీ ఇవన్నీ చేశారు, మరి దానికి సమాధానం చెప్పాలి. ఇంకా పేరుని నాని వచ్చాడంటే బియ్యం దొంగ, నువ్వెందుకు వచ్చావు జనాల్లోకి, మరి బియ్యం పంది కుక్కులు తిన్నాయి అని చెప్పేసి వీళ్ళ అమ్మేసుకున్నారు అడ్డగోలుగా. మరి అవన్నీ వాటికి కూడా లెక్కలు చెప్పాలి. మరి భార్యాబిడ్డలతో వెళ్ళి ఎక్కడో నువ్వు దాక్కొని తర్వాత దానికి ఏదైతే గవర్నమెంట్కి పే చేయాలి అమౌంట్, ఆ పే చేసిన తర్వాత ఈయన వెలుగులోకి వచ్చాడు. మరి ఇవన్నీ కూడా వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ప్రజల దగ్గర నుంచి 1,00,000 క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ వీళ్ళు ఆన్సర్ చేస్తేనే వీళ్ళు నెక్స్ట్ ఏంటనేది అనుకోగలరు. ముందు వీళ్ళు ఒకసారి అనుకోవాలి ఏం జరుగుతుంది, ప్రజల్లోకి వెళ్తే మనకి ఎట్లాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ రోజున డబ్బులు ఇచ్చో లేకపోతే బస్సులు పెట్టో, మీరు ఆటోలు పెట్టో, వాళ్ళకి మందు ఇచ్చో, బిర్యానీ ఇచ్చో జనాలు తెస్తున్నారు. రేపు మీరు జనాల దగ్గరికి వెళ్తున్నారు, అప్పుడు ఆలోచించుకోవాలి. జనాలు మీ దగ్గరకు రావటం వేరు, మీరు జనాల దగ్గరకు వెళ్ళటం వేరు. అప్పుడు అసలు సిసలైన జగన్మోహన్ రెడ్డి గారి జగన్నాటకం అంతా బయటకు వస్తుంది. బాబాయి కేసు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, మరి అన్యాయంగా అక్రమంగా దాంట్లో ఉన్న సాక్షులు కానివ్వండి, దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు చనిపోతున్నారు, మరి వీటన్నిటికీ మరి మీ తల్లికి చెల్లికి మరి మీరు న్యాయం చేయలేదు, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారంటే ఏం సమాధానం చెప్తాడు ఆయన? రేపు ప్రజల్లోకి వస్తున్నానని చెప్పినంత ఈజీ కాదు వచ్చాక ఏం జరిగిద్ది అనేది. అలా అని చెప్పేసి మనం వస్తే అబద్ధాలు చెప్పేయగలరు వీళ్ళు. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
ఈ రోజున వాళ్ళు రావటం ప్రజలు వ్యతిరేకించడం ఒకటైతే వాళ్ళు చెప్పే అబద్ధాలు వాళ్ళ ప్రలోభాలకు వాళ్ళు మౌల్డ్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్. వీళ్ళ పనే అదిగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అబద్ధాలతోటి, ఈ ప్రచారాలతోటి, ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలతోటి ఏ విధంగా చేస్తున్నారు అనేది. అదే మరి జనవరి తర్వాత అంటున్నారు. మరి ఈలోపు ఈ అక్రమ ఆస్తి కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలంటున్నారు. మరి ఏం జరగబోతుంది? ఈలోపు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే పండుగ తర్వాత వాళ్ళు యథావిధిగా వాళ్ళ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా మేడం? ఇక్కడ ఒకటి, ఈ రోజున ఈయన కోర్టుకు వెళ్తున్నాడు అంటే అసలు వెళతాడా వెళ్ళడా అనేది ఒకటి, వెళితే ఏం జరిగిద్ది అనేది ఒకటి. ఖచ్చితంగా వెళతాడు. గతంలో లాగా ఈ రోజు కూడా ఏదో సాగు చెప్పి తప్పించుకుంటాడు, మళ్ళీ బెయిల్ మీదే ఉంటాడు. బోలెడని 1,00,000 కారణాలు చెప్తారు వీళ్ళు, బోలెడని సాకులు ఉన్నాయి చెప్పుకోవటానికి. ఎందుకురా ఏడుస్తున్నావంటే ఎగ్గొట్టడానికి అన్నట్లుగా ఏం చెప్తారు, ఏ విధంగా తప్పించుకుంటారు, ఇవన్నీ వింటాం. కానీ ఈయన రేపు జనంలోకి వస్తాడనేది, ఈ లోపుగా అరెస్ట్ అవుతాడా అంటే మరి కూటమి ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఈ రోజున ప్రజలందరూ నిజంగా మీరు అంటున్నట్లుగా దాని గురించి ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే 2019 నుంచి 24 మధ్య వీళ్ళు చేసిన అక్రమాలు, మరి ఈ శాండు, ల్యాండు, వైను, మైను అన్నీ కూడా దోపిడీ. ఎక్కడా కూడా వీళ్ళు మంచి చేశారు ప్రజలకు అనింది లేదు. ప్రతి ఒక్క దాంట్లో ఒక స్కీమ్ పెట్టాడు అంటే దాంట్లో ఖచ్చితంగా స్కామ్ ఉంది. ఈ రోజున అన్నిట్లో కూడా మనం వెలుగులోకి వస్తున్న నిజాలు చూస్తుంటే, అంటే ఎంతో పవిత్రంగా భావించి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుండి సామాన్య మానవుడి వరకు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులే అనేది వాస్తవం. కాబట్టి ఈ వ్యక్తి మరి ప్రజల్లోకి రావడానికి ముందే జైలుకి వెళ్తాడా అనేది కూడా మరి చాలా ఉత్కంఠంగా, నిజంగా ఎవరికి వాళ్ళకే మనం ఒక సినిమా సీన్ చూసేటప్పుడు ఏదైనా ఎలా ఫీల్ అవుతాము, ఒక థ్రిల్లర్ మూవీ అలా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. మేడం, కారుమూరి వెంకటరెడ్డి నిన్న అరెస్ట్ చేశారు. మరి ఈలోపు అరెస్ట్ చేసిన నిమిషానికి అంటే గంటలోపే మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారనేది వార్త అయితే వస్తుంది. మరి ప్రజలు అడుగుతున్నారు, ఎందుకు బెయిల్ అంత త్వరగా ఇచ్చారు అని అడుగుతున్నారు. ఎందుకు ఇచ్చారు మేడం త్వరగా బెయిల్? జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలకి నేను దగ్గరగా ఉన్నానని చెప్పుకోవడం కోసం జన సమీకరణ చేస్తూ ఉంటాడు. లేకపోతే కూటమి ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి లోకానికి చూపించడం కోసం ఆయన జన సమీకరణ చేస్తూ ఉంటాడు. చూపించడం కోసం, అది నిజం కాదు, అబద్ధం. అదేవిధంగా వాళ్ళ బ్యాచ్ అంతా ఎలా ఉన్నారంటే, జే బ్యాచ్ అంతా కూడా ఈ వెంకటరెడ్డి కానీ ఇంకోరు కానీ వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు లేదా అధికారంలో ఉన్న పక్షాలను వీళ్ళు ప్రశ్నించేటప్పుడు విత్ ప్రూఫ్స్తో మాట్లాడాలి. అది లేకుండా ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే ఆయన కావాలని అరెస్ట్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడటానికి అరెస్ట్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వాళ్ళ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నాడు అనేది వినిపిస్తుంది. అరెస్ట్ అయ్యే ముందు కూడా బాత్రూంలో కూర్చొని ఏడవటం, నేను చచ్చిపోతున్నా అది ఇదని బెదిరించడం. మరి ఈ లోపు బెయిల్ రావటం ఏంటంటే ప్రజలు అడుగుతున్నారు. ఆర్పిక్ తాగి చనిపోతాడని చెప్పాడు అని. అంటే అతను మాట్లాడిన మాటలకి, ఇప్పుడు మొన్న శ్యామల ఉంది, ఏమ్మా నువ్వు దాని గురించి ఇలా మాట్లాడావు కదా, ఎందుకు మాట్లాడావు బస్సు యాక్సిడెంట్ గురించి అంటే, అయ్యయ్యో నాకేం తెలియదు, వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు నేను చదివానంది. ఇప్పుడు ఈయన కూడా అదే చెప్పాడు, అదిగో వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు నేను చదివాను, మరి అధికార ప్రతినిధిగా ఉన్నాను కదా, వాళ్ళు చెప్పించేసాను కానీ నాకేం తెలియదు అన్నాడు. మొన్న ఈ రోజున ప్రజలు వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాలి. మొన్న కేఎస్ఆర్ అన్నాడు, సాక్షి మీడియా, రాష్ట్ర మహిళలను మొత్తాన్ని అన్నారు వాళ్ళు, కృష్ణరాజు ఆయన కలిసి వేసేల రాజధాని అన్నారు. మహిళల పట్ల చాలా నీచంగా వాళ్ళు మాట్లాడిన తీరు. మరి ఆ రోజున ఆయన ఎందుకు అరెస్ట్ చేసి పంపించారు అంటే, వీళ్ళకి నోటీసులు ఇచ్చారు, తీసుకువెళ్ళారు, విచారించారు, తిరిగి వచ్చారు బెయిల్ మీద. కాబట్టి మళ్ళీ ఏదైనా అవసరమైతే మళ్ళీ తీసుకెళ్తారు. ఇదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా రేపు కఠినమైన చర్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేసిన పనికి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఈ రోజున, దానికి తగ్గట్టుగా రేపు ఈ సెక్షన్స్, నిజంగా ఈ రోజున ఆయన మీద ఏదైతే సెక్షన్స్ నమోదయ్యాయో దానికి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడాలి అనేది వింటూ ఉన్నాం. కానీ ఎందుకు వచ్చాడు అనంటే, దానికి ఈ రోజున వాళ్ళు చేసిన పనులకి ఒకసారి వార్నింగ్ లాగా ఇచ్చి పంపించారు అనేది మాత్రం వినిపిస్తుంది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఇప్పుడు వస్తున్న సమాచారం వస్తుంది, ఏం జరగబోతుంది మేడం మొత్తం లాస్ట్ అని ఫైనల్? మొత్తానికైతే మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఏదైతే అప్రమత్తంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకుంటే, ఈ రోజున ఈయన వెళ్తుంది అక్రమాస్తుల కేసులో ఆయన ముద్దాయిగా వెళ్తున్నాడు కోర్టుకి. మరి ఆ ముద్దాయిగా వెళుతున్న వ్యక్తికి మరి ఫ్యాన్స్ ఏంటి? ఆ సినిమాలో అంటాడు, ఈ రోజున రావు గోపాలరావు గారిదను అల్లు రామలింగయ్య గారిది ఒక డైలాగ్ ఉంటుంది, దొంగలకి వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు రామా, మన బొట్టాళ్ళకి లేరు అని చెప్పేసి, జైల్లో కూడా ఫ్యాన్స్ ఉంటారని చెప్పి సీన్ ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది కోర్టుకి, ఆయన వెళ్తుంది అక్రమ ఆస్తుల కేసులో. కాబట్టి జనాలు ఆలోచించుకోవాలి, మేము దేనికోసం వెళ్తున్నాం, ఏంటి మనం వెళ్ళే కార్యక్రమం ఏంటి అనేది ఆలోచించుకుంటే
జనాలు ఎవరు రారు. అదేవిధంగా ఒకవేళ అట్లాంటి ప్రోగ్రామ్ ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేశారు అనేది వస్తుంది, జన సమీకరణ చేస్తున్నారు అనేది అయితే వస్తుంది. అట్లాంటప్పుడు గతంలో ఏపీ పోలీసులు ఏదైతే ఇబ్బందులు గురయ్యారో మరి వీళ్ళు కూడా అట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొంచెం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తెలంగాణ పోలీసుల మీద ఉండిద్ది రేపు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.